హాయ్ సినెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాల్లో హీరోని చూస్తే 'అనగనగా ఒక రాజు' సినిమాతో వస్తున్న నవీన్ పోల్శెట్టి చాలా జూనియర్. 2019లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందాడు. ఆ సినిమాలో హీరోగా చేస్తూనే స్క్రీన్ ప్లే కూడా తనే అందించాడు. అదే సంవత్సరం హిందీలో 'చిచ్చోరే' అనే సినిమాలో నటించి బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు పొందాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన ఈ చిత్రం హిందీలో మంచి హిట్గా నిలిచింది. ఆ తర్వాత 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి', 'మిస్టర్ పోల్శెట్టి' లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందాడు. 2023లో వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోల్శెట్టి' సినిమా తర్వాత ఇప్పటివరకు సినిమా రాలేదు. గత 3 సంవత్సరాల నుంచి 'అనగనగా ఒక రాజు' సినిమా మీదే ఉన్నాడంటే నవీన్ పోల్శెట్టి కెరీర్ని ఎలా ప్లాన్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈ సినిమా ఎందుకు ఆలస్యమైందో కూడా అర్థం కాలేదు. మధ్యలో యాక్సిడెంట్ అయి కోలుకున్నాడు, కానీ ఇంత ఆలస్యానికి అది ఒక్కటే కారణం కాదేమో. మొదట దీనికి మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ని డైరెక్టర్గా అనౌన్స్ చేశారు. తర్వాత మారి అనౌన్స్ చేశారు. మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడేమో డైరెక్టర్గా పేరు పడ్డ మారి ఎక్కడా కనపట్లేదు. వారి మధ్య ఏవో డిఫరెన్సెస్ వచ్చినట్టు తెలుస్తుంది. నాగవంశి కూడా ఈ విషయంలో ఎక్కువ మాట్లాడలేదు. మారెక్కడ ప్రమోషన్స్లో కూడా పాల్గొనట్లేదు. ఈ ప్రాజెక్టు బాధ్యత అంతా నవీన్ పోల్శెట్టి మీదే వదిలేసినట్టున్నాడు నాగవంశి. సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావటం సహజం. కానీ నవీన్ పోల్శెట్టి లాంటి యంగ్ హీరో అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ కెరియర్లో వెనకబడిపోవటం అంత మంచిది కాదేమో. పెద్ద పెద్ద హీరోలే సంవత్సరానికి ఒక సినిమాతో వస్తున్నప్పుడు నవీన్ పోల్శెట్టి లాంటి హీరో కనీసం 2-3 సినిమాలతో అన్నా రావాలి. ఇలా 3 సంవత్సరాలకి ఒక సినిమా కూడా రాకపోతే కెరియర్ వెనకబడిపోతుంది. 'అనగనగా ఒక రాజు' ట్రైలర్ చాలా బాగుంది. మంచి కామెడీ టైమింగ్ ఉంది. పంచులు బాగున్నాయి. అందరు యాక్టింగ్ బాగుంది. మీనాక్షి చౌదరి అందంగా ఉంది. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది. రావ్ రమేష్ లాంటి వారంతా బాగా చేశారు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాలాగే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నవీన్ పోల్శెట్టి నిరీక్షణకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిద్దాం. ఇలాంటి ట్రైలర్ అప్డేట్స్, రివ్యూలు, తెలుగు సినిమా విశేషాల కోసం మా సినెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం చెప్పండి.